మనది వాక్ స్వతంత్ర దేశం. భారతదేశంలో గాలి పీల్చే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాలలో కూడా భారత రాజ్యాంగం అనేది అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారానే ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడుతున్నారు. తదనంతరం ఎన్నికైన తర్వాత ఆ ప్రతినిధి ప్రజల్ని పరిపాలించే మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థల మీదనే విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అనేది మానుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపర్తి చంద్రశేఖర్ గారు. ఆయన ఎమ్మెల్యే. శాసనం ద్వారా రాజ్యాంగంలో ఏర్పాటైనటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అట్ ద సేమ్ టైం మీరు కూడా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే. తర్వాత ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యాడు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితి, లోకేష్ గారు. ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. పెద్ద తేడా ఏం లేదు. నలుగురు ముందుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలే, తర్వాత మంత్రులు అవుతారు. మీకున్నటువంటి అధికారాలు, మీకున్నటువంటి హక్కులు ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారికి ఉండవా అని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆయనకున్న హక్కుల్ని ప్రజల తరఫున జరిగే ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, లేదంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు మీరు చెప్పారు కదండి, మీరు ఎందుకు అమలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంతేగాని ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని దుర్భాషలు కానీ, ఏకవచనాలతో కానీ, లేదంటే ఇంకా పరుష పదజాలంతో కానీ ఎక్కడైనా సరే కమన్ చూపేయండి. మా ఎమ్మెల్యే గారు అలా మాట్లాడారేమో, మీరు ఏ ఒక్క క్లిప్పింగ్ చూపించినా అని మేము తప్పైందని చెప్పుకుంటాం. మరి అలాంటి వ్యక్తిని మీరు ఏ అర్హత లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నావు చంద్రశేఖరు. ఏంటి ఆ భాష? ఆయన ప్రజాప్రతినిధి, స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గానికి, మా నియోజకవర్గంలో మాట్లాడుతున్నాం అంటున్నారు కొంతమంది. ఎవరి నియోజకవర్గం ఇది? తాడిపర్తి చంద్రశేఖర్ గారి నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యే. ఆయనకు ఉంటుంది ఇక్కడ పవరు, పాపులారిటీ ఏదైనా సరే. అంతేగాని మరి మీరు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు మొత్తం వ్యవస్థలంతా మేనేజ్ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులను మీరు పిలిపించుకొని, మీరు మీటింగులు పెట్టుకొని, మీరు ఆర్డర్స్ జారీ చేసి వాటి ప్రకారం చేయమంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఇక్కడ ప్రశ్నించకుండా ఎందుకుంటాడు అనేది నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మా ఎమ్మెల్యే గారి తరఫున మా ఎమ్మెల్యే గారు రాజకీయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, పట్టున్న వ్యక్తి కూడా. ఎక్కడైనా సరే స్టేట్లో మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి డిబేట్కి ఆయన వస్తాడు. ఆయన ఒక్కడే వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. ఆయన నాలెడ్జ్ అది. అంతేగాని ఆయన ఏదో మనం చేసే తప్పులను ప్రశ్నిస్తాడని చెప్పి ఆయన్ని నువ్వు వాళ్ళు పోయిన కాడికే పోతావు, ఇళ్ళకు పట్టిన గతే పడుతుంది, ఇదైతే చాలా హాస్యాస్పదమైనటువంటి విమర్శ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ఇంటి ముందుకు తెచ్చాడు సచివాలయాల ద్వారా. ఏమైందండి? ఈరోజు లేదు, గ్రామ స్వరాజ్యం లేదు, సచివాలయాల వ్యవస్థ లేదు. తర్వాత స్కూళ్ళకి ఎప్పుడైనా చూసావా మనం? స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాలు, అసలు ఆ ఫర్నిచరు, ఆ పెయింటింగ్స్, ఆ అట్మాస్ఫియరు ఎంత చేశాడు. అమ్మఒడి పెట్టి ప్రతి పిల్లాడికి తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మీరు చెప్పారు సూపర్ 6లు ఇవన్నీ చెప్పారు. మీరు ఎందుకు చేయటం లేదు? మీరు చేస్తున్నారా? మీరు చేయనందుకే కదా ఎమ్మెల్యే గారు ప్రశ్నించింది. ప్రశ్నించడం కూడా తప్ప? రాజ్యాంగంలో ఆయనకి ఆ హక్కు లేదా? ఆయనకే కాదు, ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు వ్యవస్థలో. మరి అలాంటి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ తీసుకుపోయి విచారణ పేరుతో జైళ్ళల్లో నెట్టి ఈ రకంగా చేస్తామంటే
ఎంతమంది అరెస్ట్ అవుతామో ఎంతమంది జైలుకు పోతాం